Okay. Yeah. Hi, good morning. So in today class, we are going to learn control statements. Control statements are condition. Already we have learned conditional statements, right? So what is meant by conditional statements? కండిషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే సో ఒక కండిషన్ ప్రకారంగా దోస్ ఆర్ డిసిజన్ మేకింగ్. దోస్ ఆర్ డిసిషన్ మేకింగ్. సో నువ్వు ఇచ్చే ఒక కండిషన్ ప్రకారంగా ఏ కోడ్ రన్ అవ్వాలి, ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పడం మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. లైక్ ఇఫ్ సక్సెస్ అవుతే ఇఫ్ బ్లాక్లో ఉన్న కండిషన్ సక్సెస్ అవుతే సో యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దీస్ కోడ్ అని చూసాం కదా. నో వీఆర్ గోయింగ్ టు సీ ది కంట్రోల్ స్టేట్మెంట్స్. వాట్ ఈస్ దట్? కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఫర్ లూప్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఇవన్నిటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. సో హియర్ సో ఇందులో మనము మోస్ట్లీ నేర్చుకునేది ఫర్ లూప్, ఓకే, వైల్ లూప్, ఈ రెండు నేర్చుకుందాం టుడే. ఓకే, డూ వైల్ ఇవన్నీ ఫ్యూచర్లో నేర్చుకుందాం. సో యూ నీడ్ టు గెట్ ఐడియా, రైట్? సో ఫర్ లూప్ అండ్ డూ వైల్ లూప్. Control flow refers to the order in which statements within a execute. Okay, okay. So control flow of refer control flow nothing but refers to the order, refers to the order in which statements within a program execute. Okay. So if you want to write any block of code 10 times, for example, for loop, why you use for loop? These loops meaning if you want to print hello system dot hello world. If I run this, okay, it run చేస్తే ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? టోటలీ వన్ టైం ఏదిగా ప్రింట్ అయ్యేది. టోటల్ వన్ టైం ఇట్ ఈస్ ప్రింటెడ్, రైట్? సో కానీ నాకు 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ సేమ్ హలో వరల్డ్ 10 టైమ్స్, అప్పుడు ఏం చేస్తావు? సో యూ నీడ్ టు కాపీ పేస్ట్. సో 10 టైమ్స్ కాపీ పేస్ట్ చేస్తారా? సో దట్ విల్ బి హార్డ్, రైట్? సో 10 టైమ్స్ అంటే 10 టైమ్స్ అంటే ఓకే, ఇట్స్ చిన్న నెంబర్ కాబట్టి పెట్టేస్తావు. వాట్ అబౌట్ ద యూజర్ ఆఫ్ 100 టైమ్స్? దీన్ని నాకు 100 టైమ్స్ ప్రింట్ చేయమని చెప్పాడు. అప్పుడు సో సేమ్ కోడ్ నువ్వు 100 టైమ్స్ పేస్ట్ చేయలేవు కదా అక్కడ. సో ఇప్పుడు మనకు ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ద్వారా, ఓకే, లూపింగ్ స్టేట్మెంట్ ద్వారా ఈజీగా దీన్ని ప్రాసెస్ చేయొచ్చు. ఒకేసారి రాసి ఆ పర్టికులర్ కోడ్ ఒకటే ఒకటే స్టేట్మెంట్, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పడమే మనకు ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ వాటి దీన్ని చేయొచ్చు. ఓకే, సో వీ హ్యావ్ ఫర్ డూ వైల్. సో టోటల్ ఎన్ని లూప్స్ ఉన్నాయి? 3 లూప్స్ ఉన్నాయి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఉన్నాయి. సో సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఫర్ లూప్, డూ వైల్ లూప్ చేసే వాటి యొక్క ప్రోగ్రామ్, వాటి యొక్క మెయిన్ ఇంటెన్షన్, ఓకే, అవన్నీ టు రన్ ది ప్రోగ్రామ్ మా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎన్నిసార్లు మెన్షన్ చేస్తే అన్నిసార్లు రన్ అవ్వడమే ఆ లూప్స్ వల్ల యూజ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రన్, సో నేను ఈ కోడ్ని 10 టైమ్స్ రన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎలా రన్ చేస్తావు? సింపుల్. సో ఐ విల్ యూస్ ఫర్ లూప్. ఇఫ్ యూ అబ్జర్వ్, సి ఈ కోడ్ ఎన్నిసార్లు రన్ అయింది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 టైమ్స్ రన్ అయిందా? ఎస్ సార్, 10 టైమ్స్ రన్ అయింది. ఎట్లా రన్ అయింది? సేమ్ కానీ మనం ఒకటేసారి ఇచ్చాము ఈ కోడ్ని, ఒక్కటేసారి ఇచ్చాము ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఒకేసారి రాసాం. కానీ
10 టైమ్స్ రన్ చేయమని చెప్పాను. 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, అది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఎట్లా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్. సో ఇదే ఫర్ లూప్ని మనం ఎలా రాయాలి, ఈ సింటాక్స్ ఎలా రాయాలి? సో మెయిన్ ఇంటెన్షన్, ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ స్టేట్మెంట్స్ ఆర్ ఎనీ కోడ్ మల్టిపుల్ టైమ్స్ ఆర్ రిపీటెడ్లీ విత్ నెంబర్ ఆఫ్ విత్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో విత్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో అప్పుడు మనం వాడాల్సింది లూప్స్ అనే వాడాలి. ఒక కోడ్ని నువ్వు మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎన్ని ఒక 10 నువ్వు చెప్పినన్ని సార్లు. ఓకే. సో దట్ ఈస్ వై వీ యూజ్ ది ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్, సేమ్ థింగ్. సో సింపుల్ వైల్ లూప్ ఎలాగుంటుంది? సో దిస్ ఈస్ అ సింటాక్స్ ఇంతే, సింటాక్స్ ఇంతే. చూడండి. ఓ, ఇట్స్ నాట్ డిపెండింగ్ రైట్. ఎస్. చూడండి, హలో వరల్డ్ 10 టైమ్స్ వచ్చింది. అలాగే మనకు వైల్ లూప్ కూడా హలో వైల్ లూప్ అని చెప్పేసి ఇది కూడా 10 టైమ్స్ వచ్చింది. ఓకే. ఈ సింటాక్స్ ఎలా రాయాలి? సో హౌ యూ డిసైడ్ దిస్ రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఎప్పుడు ఫర్ లూప్ వాడాలి, ఎప్పుడు వైల్ లూప్ వాడాలి? ఓకే, చూద్దాం. సో సింటాక్స్ అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫర్ లూప్, మల్టిపుల్ టైమ్స్. సింటాక్స్ ఏంటంటే కొత్త కీవర్డ్. ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ ఇస్ అ కీవర్డ్ రైట్, ఫర్ కీవర్డ్. అలా చెప్పా కదా, ఎవ్రీడే వి విల్ లెర్న్ న్యూ కీవర్డ్ అని. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ అనే కీవర్డ్ వాడుతున్నాం. ఓకే. ఫర్ కీవర్డ్ వాడాలి ఫస్ట్, అండ్ ఓపెన్ ది బ్రాకెట్స్. ఓకే, ఓపెన్ ది బ్రాకెట్స్ అండ్ ఓపెన్ ది కర్లీ. నీకు కోడ్ రాసుకోవాలి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో లైక్ హియర్ యూ హ్యావ్ టు రైట్ యువర్ కోడ్. ఇలా కోడ్ రాసావు కదా. సో ఇక్కడ ఈ సింటాక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇనిషియలైజేషన్. వాట్ ఈస్ దట్? ఇనిషియలైజేషన్ తర్వాత sim- ఆ, ఈ సింబల్ వాడాలి. ఓకే. అండ్ కండిషన్, అగైన్ ఇంక్రిమెంట్. జస్ట్ రైట్ అండర్స్టాండ్. ఇనిషియలైజేషన్ టోటల్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాలి, టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 కండిషన్స్, టోటల్ 3 మెన్షన్ చేయాలి. 1 ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. సో జస్ట్ అబ్జర్వ్ హియర్. నేను టోటల్ నా కండిషన్ ఏం చెప్పండి, నా రిక్వైర్మెంట్ ఏంది? ఐ వాంట్ టు ప్రింట్ హలో వరల్డ్ 10 టైమ్స్. ఐ వాంట్ టు టోటల్ 10 టైమ్స్ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. టోటల్ 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో దానికోసం నేను ఏం వాడాను? ఫర్ లూప్ వాడాను. సో టోటల్ 10 టైమ్స్. సో స్టార్టింగ్ ఎక్కడ నుండి ఉంటుంది? మన నెంబర్ ఎలా స్టార్ట్ అవుతుంది? 1 నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో టేక్ 1. ఓకే, నేను 1 తీసుకున్నా. సో అంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి. అంటే ఈ వేరియబుల్ ఏమవుతుంది అంటే, ఈ వేరియబుల్ ఇంటూ ఐ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను ఇక్కడ నేను. ఇంటూ ఐ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను కదా. ఈ వేరియబుల్ ట్రాక్ చేస్తుంది అనమాట, ఎన్నిసార్లు రన్ అయిందని మనం ట్రాక్ చేస్తా కూర్చుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం కూడా ఏదన్నా ఆ, మీరు ట్రైన్ వెళ్తున్నప్పుడు మీరు నెంబర్ ఆఫ్ బాక్సెస్ లెక్కేస్తారు కదా. మీ బ్రెయిన్లో 1 2 3 4 అనేది లెక్కేస్తారు కదా. సేమ్ వే అది మన బ్రెయిన్లో లెక్క అవుతుంది ఎన్నిసార్లు అన్నది. అలాగే ఇక్కడ కూడా ఎన్నిసార్లు రన్ అవుతుంది అనేది ఒక ప్రోగ్రామ్లో ఎన్నిసార్లు రన్ అవుతుంది అని కూడా ఒక ట్రాకింగ్ ఉండాలి కదా. సో ఇది 5 టైమ్స్ రన్ అయిందా, 6 టైమ్స్ రన్ అయిందా, ఇప్పుడు ప్రెసెంట్ ఏ రన్నింగ్లో ఉంది, ఒక ట్రాకింగ్ కావాలి. కాబట్టి ఆ ట్రాకింగ్ని ఏమని పెట్టుకుంటున్నా? ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఐ అనే ఒక వేరియబుల్లో దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఓకే. సో స్టార్టింగ్లో 1. సో ఐ యొక్క వాల్యూ ఎంత స్టార్టింగ్లో? 1. ఐ ఈక్వల్ టు 1 అనేది ఉంది. ఓకే ఫైన్. సో ఐఎమ్ స్టార్టింగ్, దిస్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్, ఆర్ ఎల్స్ యూ క్యాన్ కాల్ స్టార్టింగ్ పాయింట్. ఇనిషియలైజేషన్ ఏముంటుంది? దీన్ని స్టార్టింగ్ పాయింట్ అనవచ్చు, లేకపోతే ఇనిషియలైజేషన్ అని అనొచ్చు. నెక్స్ట్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? ఎన్నిసార్లు రన్ అవ్వాలి టోటలీ? 10 టైమ్స్. రైట్, టోటలీ 10 టైమ్స్ రన్ అవ్వాలి. సో యూ హ్యావ్ టు మెన్షన్ ది కండిషన్. సో ఎక్కడి నుండి ఎక్కడి వరకు?
సో స్టార్టింగ్ 1 నుండి స్టార్ట్ చేసి 10 టైమ్స్ కావాలి కాబట్టి నేను 10 అని పెట్టా ఇక్కడ. సో ఐ అనేది ఎక్కడ వరకు ఉండాలి? ఐ అనేది ఫస్ట్ 1 అవుతుంది. ఓకే, తర్వాత 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. కానీ ఎక్కడ వరకు అంటే కంటిన్యూస్గా చేస్తూ ఉంటావా? లేదు కదా. సో అప్ టు యూ హ్యావ్ టు ఇక్కడ వరకే రన్ అవ్వాలి, ఇక్కడ దాకే నాకు రన్ అవ్వాలి, ఇన్నిసార్లే రన్ అవ్వాలి అని చెప్పడము ఇక్కడ నువ్వు కండిషన్ రాయాలి. ఓకే, తర్వాత ఐ ప్లస్ ప్లస్, ఐ ప్లస్ ప్లస్ అంటున్నావు. వాట్ ఈస్ మేము ఐ ప్లస్ ప్లస్? సో ఫస్ట్ టైం 1 అనేది రన్ అయింది. నువ్వు చెప్పావు కదా ట్రైన్ బాక్సెస్ ఎలా ఇంక్రిమెంట్ చేస్తా వెళ్తావు, 1 అండ్ 2, 3 ఇలా కౌంట్ చేస్తూ వెళ్తావు కదా. ఇన్ ద సేమ్ వే ఐ ప్లస్ ప్లస్ అంటే, ఐ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఐ ఈక్వల్ అంటే ఐ ప్లస్ 1 ఏనా? సార్ నో, దీని మీనింగ్ ఐ ఈక్వల్ అంటే ఐ ప్లస్ 1 కదా. మీరు ఇంక్రిమెంట్ ఆపరేటర్ చూసే ఉంటారు యూనరీ ఆపరేటర్లో. ఇఫ్ మీకు గుర్తుంటే యూనరీ ఆపరేటర్లో ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఐ వాల్యూ 1 ప్లస్ 1 చేయాలన్నమాట. ఉన్న వాల్యూకి ప్లస్ 1 యాడ్ చేస్తున్నాం. ఓకే, నో ఇప్పుడు ఎలా చేయాలి? సో ఓకే, దిస్ ఇస్ అప్ టు హియర్. ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి, అండ్ సెకండ్ అప్ టు వేర్ ఎక్కడి దాకా, అండ్ ఒక్కొక్కసారి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి. నువ్వు ట్రైన్ బాక్సెస్ లెక్కేస్తప్పుడు 1, 4, 5, 6 అలా లెక్కేస్తావు లేదు కదా. 1, 2, 3 అంటే ఎవ్రీ టైం 1 వాల్యూ ఇంక్రిమెంట్ ఉన్న దానికి ఒక వాల్యూ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ పోతున్నావు. 1కి 1 యాడ్ చేస్తే 2, 2కి 1 యాడ్ చేస్తే 3 ఇలాగే. సో ఎవ్రీ టైం 1 యాడ్ చేస్తా పోతావు. సో ఐ ప్లస్ ప్లస్ అని పెట్టా. ఓకే, నో ఈ తర్వాత ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కోడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్పిన మెన్షన్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నో ఇంక్రిమెంట్ కోడ్ కండిషన్. సో స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఎన్నిసార్లు రన్ అవుతుందో చూద్దాం. సో నీకు కావాలని చెప్పేసి ఐ వాల్యూ కూడా ఇక్కడ పెట్టుకున్నాం. హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్? హౌ మెనీ టైమ్స్? ఓన్లీ 9 టైమ్స్. కానీ మనకి ఎన్నిసార్లు కావాలి? 10 టైమ్స్ కావాలి. బట్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ 9 టైమ్స్. సో ఇలా ఎందుకు 9 టైమ్స్ వచ్చింది? సో ఇప్పుడు దీని యొక్క ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఓకే, ఫర్ లూప్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంటర్నల్గా అనేది చూద్దాం. సింపుల్. ఫస్ట్ టైము బాగా అర్థం చేసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ అర్థమైతే మీకు ఫర్ లూప్ ఈజీ అర్థమైపోతుంది. సో ఫస్ట్ కండిషన్లో ఐ ఒక్కొక్క దాన్ని ఒక లూప్ అంటాం. రిమెంబర్ లూప్ ఆర్ ఐటరేషన్ అంటారు. ఓకే, ఐ ఈక్వల్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఐ ఈక్వల్ ఇంటూ 1తో స్టార్ట్ అయింది. ఓకే, ఐ ఈక్వల్ ఇంటూ 1తో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఐ ఉన్నప్పుడు, ఐ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఓకే, ఇమీడియట్ ఏమవుతుందంటే ఈ ఐ ఈక్వల్ టు 1 ఫస్ట్ టైం అంత ఫ్రెండ్ అప్పుడైతే లూప్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఐ ఈక్వల్ ఇంటూ 1తో ఇనిషియలైజ్ అయ్యింది. ఓకే, ఐ అని ఒక వేరియబుల్లో దాని వాల్యూ ఎంత? 1. ఐ యొక్క వాల్యూ ఎంత? 1. ఓకే, ఇమ్మీడియట్గా ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది ఇమ్మీడియట్గా. సో దీని ఎగ్జిక్యూషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ ఇనిషియలైజేషన్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత ఐ ఈస్ లెస్ దాన్ 10 ఇమీడియట్గా ఎక్కడికి వెళ్తుంది? కండిషన్ చెక్కి వెళ్తుంది. వేర్ ఇట్ విల్ గో? ఇట్ గోస్ టు కండిషన్ చెక్. సో కండిషన్ చెక్ అవుతుందా? ఐ ఈజ్ లెస్ దాన్ 10. ట్రూ ఆర్ ఫాల్స్? ఐ అనేది 1 ఉంది, ఐలో వాల్యూ ఎంత ఉంది? 1. 1 ఈజ్ లెస్ దాన్ 10. ఎస్, ట్రూ. ఈ ట్రూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ గోస్ టు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నా కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, దిస్ కోడ్. సో దిస్ కోడ్ ఆర్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ ఎన్ని ఒకటే స్టేట్మెంటే ఉంది కదా. సో ఈ ఒక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ 10 లైన్స్ ఉన్నాయనుకోండి, 10 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, కానీ ఇక్కడ ఒకటే లైన్ ఉంది ప్రెసెంట్. సో ఒక లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంక్రిమెంట్ ఉందా? ఇంక్రిమెంట్కి వెళ్తుంది. ఇక్కడ దిస్ ఇస్ థర్డ్ అండ్ దిస్ ఇస్ ఫోర్త్. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ది ఐ వాల్యూ. సో ఐ వాల్యూ ఎంత? ఇప్పుడు ఐ ఈక్వలెంట్ ఐ ప్లస్ 1 అన్న. ఇప్పుడు ఐ ఈక్వలెంట్ ఎంత? 2. సో నో ఐ ఈక్వలెంట్ 2. సో సెకండ్ ఇది ఒక ఐటరేషన్. సో ఇక్కడి దాకా దీన్ని ఏమంటామంటే ఒక ఐటరేషన్. ఫస్ట్ ఐటరేషన్ ఇస్ కంప్లీటెడ్. ఈ వర్డ్ అర్థం చేసుకోండి. దిస్ ఇస్ ఫస్ట్ ఐటరేషన్. ఓకే, దిస్ ఇస్ అ ఫస్ట్ ఐటరేషన్. అండ్ కమింగ్ టు సెకండ్, ఐ ఈక్వలెంట్ 2. సో ఐ ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది కదా. సో ఐ ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది కదా, రైట్. సో ఐ ఈక్వల్ 2 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇనిషియలైజేషన్కి వెళ్ళదు. ఇంకా ఓన్లీ ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు మాత్రమే ఇనిషియలైజేషన్కి వెళ్తుంది. సో సెకండ్ టైం అలాంటప్పుడు ఇనిషియలైజేషన్కి వెళ్ళదు. సో 1 ఫస్ట్ టైం, సెకండ్ కండిషన్ చెక్,
థర్డ్ కోడ్ ఎగ్జిక్యూషన్, తర్వాత ఇంక్రిమెంట్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ కండిషన్ చెక్. సో అగైన్ ఇప్పుడు ఈసారి కండిషన్ చెక్ అవుతుంది. ఐ ఈస్ లెస్ దాన్, సారీ ఐ ఎంత మనకు ఐ ఈస్ లెస్ దాన్ అంటే 2 ఈస్ లెస్ దాన్ 10. ఎస్, కండిషన్ ట్రూ. మళ్ళీ కోడ్ రన్ అవుతుంది. ఓకే, అగైన్ రన్ ది కోడ్. ఓకే, కోడ్ రన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్. సో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ నో 3. సో ప్రీవియస్గా 2 ఉంది, అవునా? 2 ఈక్వల్ టు 2 + 1 3. సో సెకండ్ ఐటరేషన్ ఇస్ కంప్లీటెడ్. ఓకే, సెకండ్ ఐటరేషన్ ఇస్ కంప్లీటెడ్. అగైన్ ఐ ఈక్వల్ టు 3 ఉంది కదా. సో టోటలీ మళ్ళీ ఇనిషియలైజేషన్కి వెళ్ళదు, మళ్ళీ డైరెక్ట్ కండిషన్కి వెళ్తుంది. ఐ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు 3 లెస్ దాన్ 10, ఎస్ కండిషన్ ట్రూ. ఓకే, 3 ఈక్వల్ టు 4 అవుతుంది, మళ్ళీ ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో థర్డ్ ఐటరేషన్ కూడా మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఐ వాల్యూ ఏమవుతుంది? ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ఈక్వల్ టు 4 అవుతుంది ఇంక్రిమెంట్లో. ఓకే, ఇలా కంప్లీట్ అవుతూ లాస్ట్కి, సో లాస్ట్కి ఏమవుతుందంటే ఐ ఈక్వలెంట్ టు 9 అవుతుంది. దీనికన్నా జస్ట్ ఒక ప్రీవియస్ స్టెప్లో ఐ ఈక్వలెంట్ టు 8 అనుకుందాం. 8 ఈస్ లెస్ దాన్ 10, ఎస్ కండిషన్ ట్రూ. సో ఐ ప్లస్ ఏమవుతుంది? 9 అవుతుంది. ఓకే, నైన్త్ ఐటరేషన్. సో నైన్త్ ఐటరేషన్ ఇస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఐ ఈక్వలెంట్ టు 9. ఇప్పుడు 9 ఈస్ లెస్ దాన్ 9, 9 ఈస్ లెస్ దాన్ 10, ఎస్ కండిషన్ ఇస్ ట్రూ. అవునా కదా? మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటారు కదా. సో ఐ ఈస్ లెస్ దాన్ 10, కండిషన్ ట్రూ. నో ఐ ఈక్వలెంట్ టు 10. సో నో ఇట్ గో టు 10th కదా. సో ఇప్పుడు వరకు ఎన్ని అయిపోయినాయి? సో దిస్ ఇస్ 8th ఐటరేషన్ కదా. దిస్ ఇస్ 8th ఐటరేషన్ అండ్ దిస్ ఇస్ 9th ఐటరేషన్ ఇస్ కంప్లీటెడ్. వెన్ కమింగ్ టు 10th ఐటరేషన్, ఓకే, సో ఐ ఈక్వలెంట్ టు 10 ఇప్పుడు ఎంత అవుతుంది? ఐ ఈక్వలెంట్ టు 10 అవుతుంది. సో ఐ ఈక్వలెంట్ టు 10. 10 is less than 10. Yes or no? Tell me. 10 is less than 10. True or false? 10 is less than 10. Definitely false, right? సో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకి ఇది ఫాల్స్ అయిపోయి ఈ కోడ్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. లూప్ విల్ బి లూప్ టర్మినేటెడ్. సో టోటల్ ఎన్నిసార్లు అయింది? 1 2 3 4 9 టైమ్స్ రన్ అయింది. ఎందుకంటే మనం ఇచ్చిన కండిషన్ ఏంది? ఐ ఈజ్ లెస్ దాన్ 10 అన్నాం. సో 10 ఈజ్ లెస్ దాన్ 10. నో, 10 ఈజ్ లెస్ దాన్ 10 ఫెయిల్ అయింది. కానీ మనకి ఇది ఎగ్జాక్ట్గా పాస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు కీప్ ఈక్వల్ సింబల్. అప్పుడు ఏమవుతుంది? 10 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10, ఎస్ కండిషన్ ట్రూ. ఓకే, కండిషన్ ట్రూ అయ్యి మనకు సక్సెస్ఫుల్గా లూప్ కంప్లీట్ అయిపోతుంది. సో నౌ this become true, this will become true. Okay, now code will be executed. Okay, so 10th iteration కూడా అయిపోతుంది. సో దిస్ విల్ బి 11th అండ్ దిస్ విల్ బి 10th. ఇప్పుడు మళ్ళీ ఐ ఈక్వల్ టు 11 అయింది కదా. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 11 అయినప్పుడు సో 11 ఇస్ లెస్ దాన్ 10. నో, 11 ఇస్ లెస్ దాన్ 10, ఫాల్స్. సో ఫాల్స్ అయినప్పుడు లూప్ టర్మినేటెడ్. లూప్ ఏమవుతుంది? టర్మినేట్ అయిపోతుంది. Okay, now this loop will be terminated. So try to understand first how this loop will run is first initialization. So from where you have to start? Simply starting position you have to mention. Okay, starting position you have to mention, and up to where you have to run. Up to how many times or up to where you have to run. ఓకే, ఎన్నిసార్లు రన్ అవ్వాలని ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఈచ్ టైం ఎంత ఇంక్రిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ ఇంటి దగ్గర నుండి హైదరాబాద్కి వస్తున్నావు. ఈచ్ టైం 1 మీరు కిలోమీటర్ రాళ్ళు చూస్తారు కదా, లైక్ ఆ బోర్డు చూస్తారు కదా. ఎవ్రీ టైం ఎంత ఉంటుంది? 1 కిలోమీటర్ చూపిస్తుంది కదా ఎక్స్ట్రా. సో 21 22 23 అలా చూపిస్తుంది. అంతేగాని 21 కిలోమీటర్ డైరెక్ట్ 25 చూపిస్తుందా? నో, రైట్. సో ఎవ్రీ టైం 1 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. ద సేమ్ వే యూ సి ఇక్కడ కండిషన్ నీ ఇష్టం. ఎవ్రీ టైం 1 ఇంక్రీజ్ అవ్వాలా, 5 ఇంక్రీజ్ అవ్వాలా, 2 ఇంక్రీజ్ అవ్వాలా, నీ ఇష్టం. ఓకే, సో కంప్లీట్లీ ఆన్ యువర్ నీ కండిషన్ ప్రకారం. ఓకే, సో జనరల్ అయితే I++ వాడతారు, బట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చేంజ్ దట్ ఆల్సో. అండ్ సెకండ్ ఇంక్రిమెంట్. తర్వాత కోడ్. ఇక నువ్వు ఎన్ని లైన్స్ అయినా రాసుకో. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఒకటే లైన్ రాయాలంటే లేదు, ఎనీ నెంబర్ ఆఫ్ లైన్స్ యూ క్యాన్ రైట్. ఓకే,
సో ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, నువ్వు ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1తో చెప్పినావు కదా, ఐ ఈజ్ లెస్ దార్ ఈక్వల్ టు 10 అని చెప్పినావు. సో టోటలీ 10 టైమ్స్ రన్ అవుతుంది. టోటలీ 10 టైమ్స్, ఎవ్రీ టైం 1 వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తా పోతుంది. ఓకే. సో దీని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఇనిషియలైజేషన్, ఫస్ట్ టైం అంటే ఈ లూపు, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఫస్ట్ టైం ఈ లూప్ రన్ అవుతున్నప్పుడు ఇనిషియలైజేషన్ జరుగుతుంది, తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, తర్వాత కోడ్ రన్, తర్వాత ఇంక్రిమెంట్. ఐ ఈక్వల్ టు ఐ వాల్యూ అప్డేట్ అయింది కదా, ఐ వాల్యూ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఈసారి ఇనిషియలైజేషన్కి వెళ్ళదు, ఇట్ ఓంట్ గో టు ఇనిషియలైజేషన్, ఇట్ డైరెక్ట్లీ జంప్ టు కండిషన్. ఇలా కండిషన్ కోడ్ ఇంక్రిమెంట్, కండిషన్ కోడ్ ఇంక్రిమెంట్, అండ్ ఫ్రమ్ సెకండ్ ఐటరేషన్ నుండి ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ లూప్. Do you have any doubts? Please let me know. In chat you can mention if you have doubts. If not execution flow, if not నీకేమైనా అర్థం కాకపోయినా చెప్పండి, we will read. మళ్ళీసారి చెప్తా. At least type in chat yes or no. సార్ ఒక ప్రోగ్రామ్ లో ఎన్ని కండిషన్స్ అయినా రాయొచ్చా? ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. అంటే ఈ మీనింగ్ ఇందులోనా, లేకపోతే రాస్కింగ్ అబౌట్ ఇన్ ఫర్ లూప్? అంటే నార్మల్ గా ప్రోగ్రామ్ రాసుంటాం కదా సార్ మనం, అవును. నిన్న మొన్న కానీ ఇట్లా ఓకే. కంట్రోల్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఒకటేసారి అన్ని ఒక దాంట్లో ఇట్లా రాసుకోవచ్చు అని అడుగుతున్నా. రాసుకోవచ్చు, దెర్ ఇస్ నో లిమిటేషన్. నీ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు మొత్తం రాసేసుకోవచ్చు. ఓకే. సో నీకు ఎట్లా నీకు రిక్వైర్మెంట్ ఇస్తారు, ఆ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు ఎలా రాయాలి కోడ్, నీకేంది, వాట్ ఈస్ ప్రోగ్రామ్ అంటే ఏంది, ఏ సిరీస్ ఆఫ్ లైన్, ఒక సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే. ఒక ప్రోగ్రామ్ నువ్వేం చేస్తావు అంటే, సింపుల్గా ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, నువ్వు కంప్యూటర్కి ఇలా 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 రన్ చేయి అని చెప్తావు అంతే. నేను ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇస్తున్నా, ఇవన్నీ రన్ చేయి అంతే. ప్రోగ్రామింగ్ వెరీ సింపుల్. నువ్వు రాసిన కోడ్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది, ఎప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది నువ్వు కండిషన్స్ పెడతావు, లూపింగ్స్ పెడతావు, వీటి మీదనే వర్క్ అవుతుంది మోస్ట్లీ సిస్టమ్ మొత్తం. ఓకే. నో. సో ఇది ట్రై టు అండర్స్టాండ్. సో ఇప్పుడు 1 to 10 ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఐ వాంట్ టు ప్రింట్ 1 to 10 నెంబర్స్. సో అప్పుడు ఏం చేయాలి, నేను 1 to 100ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇంటూ జే ఈక్వల్ ఇంటూ 1తో స్టార్ట్ చేస్తున్నా. 100 కూడా కావాలా లేదా, 100 కావాలి అంటే ఇది పెట్టండి, జే ప్లస్ ప్లస్, ఎవ్రీ టైం 1 ఇంక్రీజ్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చేసి జే పెట్టండి అంతే. ఇఫ్ ఐ రన్ దిస్, చూడండి 1 to 100 వచ్చిందా, 1తో స్టార్ట్ అయింది, సో 10తో 100తో ఫినిష్ అయిపోయాను, 99తో వచ్చింది. ఎందుకంటే మనం ఈ లెస్ దాన్ పెట్టాం కదా, 100 ఇస్ లెస్ దాన్ 100 ఫెయిల్ అయిపోతుంది. సో ఇఫ్ యూ రీరన్ దిస్, ఇప్పుడు వచ్చింది 100 వచ్చింది కదా. ఓకే. లేదు నాకు ఎవ్రీ టైం 2 ఇంక్రిమెంట్ అవ్వాలి, ఇన్స్టెడ్ ఆఫ్ 1 నాకు 2 ఇంక్రిమెంట్ అవ్వాలి, నాట్ 1. సో అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు రైట్ దిస్ కోడ్, ఇలా రాయాలి అప్పుడు నువ్వు. సో ఇలా కోడ్ రాయాలి, జే ఈక్వల్ అంటే జే ప్లస్ 1 రాయాలి. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, 1 3 5 7, ఎవ్రీ టైం 2 ఎగ్జిట్ అయిందా, 2 అంటే జే వాల్యూ 2 టైం, ఎవ్రీ టైం ఉన్నదానికి +2 యాడ్ అయితే వెళ్ళిపోయింది. సో 15 + 2 17, 17 + 2 19. సో ఇది కంప్లీట్గా నీ రిక్వైర్మెంట్, నీ ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు. ఈ కండిషన్ కూడా ఎక్కడి వరకు రన్ అవ్వాలనేది నీ ఇష్టం. సో ఇనిషియలైజేషన్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తావో ఖచ్చితంగా చెప్పాలి నువ్వు. ఓకే. నౌ కమింగ్ టు వైల్ లూప్. సో వైల్ లూప్ ఈజ్ నాట్ ఎ డిఫరెంట్ ఫ్రమ్ ఫర్ లూప్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. వాళ్ళు వైల్ లూప్కి ఫర్ లూప్కి రెండు సేమే, కాకపోతే కొంచెం సింటాక్ట్ వైజ్గా డిఫరెన్స్. ఓకే. వీ విల్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింటాక్టికల్గా ఎట్లా డిఫరెన్సెస్ చూద్దాం. ఇఫ్ యూ అబ్జర్వ్ ఫర్ లూప్లో మనం ఎక్కడ రాసినాం, మొత్తం కండిషన్, ఇనిషియలైజేషన్, ఇంక్రిమెంట్ ఎక్కడ రాసినాం, మొత్తం ఇన్ సింగిల్ లైన్. అవునా, ఇన్ సింగిల్ బ్లాక్, ఈ బ్రేసెస్లోనే రాసాం. నేను సింగిల్ బ్రేసెస్లో మొత్తం ఇనిషియలైజేషన్ ఇక్కడే రాసాం, అండ్ కండిషన్ ఇక్కడే రాసాం, అండ్ ఇంక్రిమెంట్ కూడా ఇక్కడే రాసాం, రైట్. ఇలా కోడ్ ఇక్కడ రాసాం. కానీ వైల్ లూప్లో అలా కాదు, జస్ట్ ఇనిషియలైజేషన్ వెయిట్ రాయాలి. చూడండి ఇదే కోడ్
ఇక్కడ వైల్ లూప్లో వైల్ అనే కీవర్డ్ వాడాలి. వైల్ అనే కీవర్డ్ వాడి ఇక్కడ ఈ బ్రాకెట్స్లో రాయొద్దు అన్ని. ఫర్ లూప్లో మొత్తం మూడు ఇక్కడే రాసాం. కానీ వైల్ లూప్లో ఎలా రాయాలి అంటే బయట ఇనిషియలైజ్ చేయాలి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ బయట ఇనిషియలైజేషన్, ఓకే, ఇక్కడ అవుట్ సైడ్ ఇనిషియలైజేషన్, ఇక్కడ ఉంది కండిషన్ చెక్. సో దిస్ కండిషన్, ఇక్కడ రాసిన కండిషన్ ఇక్కడ రాసాను నేను. అండ్ కోడ్లో వైల్ లోపల అంటే వైల్ బ్లాక్ లోపల, సో దిస్ ఇస్ ద వైల్ బ్లాక్, అవునా? సో ఇదంతా వైల్కి సంబంధించిన కోడ్ కదా. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అంతే, దర్ ఇస్ నో డిఫరెన్స్. సో వాటిని సింటాక్స్ వైజ్గా చేంజ్. సో ఎలా రాస్తా ఉన్నా సింటాక్స్ వైజ్గానే చేంజ్ ఇది, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఎస్ ఆర్ నో? వైల్ లో సో సింటాక్స్ వాట్ హౌ డు యూస్ సింటాక్స్ ఏంటి అంటే ఇనిషియలైజేషన్, వైల్ కీవర్డ్, కండిషన్, we have to start the floor brackets. So here code after code exit అయిపోయిన తర్వాత అయినా సరే, కోడ్ ముందైనా సరే, అండ్ ఇంక్రిమెంట్. సో ఇనిషియలైజేషన్ అండ్ కండిషన్ చెక్, కోడ్, ఇంక్రిమెంట్, దిస్ ఈస్ ద సేమ్. వీటిలో ఫర్ లూప్లో మాత్రం అన్ని ఒకే లైన్లో ఒకే బ్రేసెస్లో పెడతాం. బట్ కమింగ్ టు హియర్ వైల్ లూప్, పేట్ ఇనిషియలైజేషన్ చేస్తాం. వైల్ అనే కీవర్డ్ లోపల కండిషన్ ఒకటి రాస్తాం, లోపల వైల్ లోపల కోడ్, తర్వాత ఇంక్రిమెంట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద సేమ్ అవుట్పుట్, ఇట్ ఈస్ ఆల్సో రన్స్ 10 times. సో I keep press I. చూడండి వైల్ లూప్ 1 2 3 4 10 times ప్రింట్ అయిందా? ఎస్ సార్, 10 times it is printed, right? So there is no difference between while loop and for loop. సో ఎవ్రీథింగ్ ఫస్ట్ దీని ఎగ్జిక్యూషన్ ఏమవుతుందంటే I ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ అయ్యింది. ఓకే, I లెస్ దాన్ 10, చెప్పండి 1 is less than 10, less than or equal to 10, yes, condition true, 1 is less than or equal to 10, condition is true. ఓకే, I will run this loop, ఈ కోడ్ రన్ అవుతుంది. ఓకే, ఆ లో వైల్ లూప్ తర్వాత నెక్స్ట్ ఏం లైన్ ఉంది కోడ్, I++ ఉంది. I++ అంటే I ఈక్వల్ టు I+1 అర్థం. సో ఐని అప్డేట్ చేస్తున్నా, +1 యాడ్ చేసి అప్డేట్ చేస్తున్నా. సో I ఈక్వల్ టు 2 అవుతుంది. 2 అయినప్పుడు 2 ఈజ్ లెస్, మళ్ళీ వైల్ లూప్కి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 2 ఈజ్ లెస్ దాన్ 10, ఎస్, ప్రింట్ దిస్ అండ్ ఇంక్రిమెంట్ I ఈక్వల్ టు 3, +1 చేస్తే I ఈక్వల్ టు 3 అవుతుంది. 3 4 5 6 7 8 9 10, 10 is less than 10, yes, condition true, this will be executed. Okay, and this will be 1. 11 is less than 10, చెప్పండి 11 is less than 10, I ఇంక్రీజ్ అయింది 11కి అయింది. 11 is less than 10, no, condition fail, సో లూప్ టర్మినేట్స్. సో లూప్ ఇక్కడ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది, ఇంకా ఈ లూప్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. ఓకే, సో వెన్ టు యూస్ వైల్ లూప్, వెన్ టు యూస్ ఫర్ లూప్, ఏ కేసులో మరి వైల్ లూప్ వాడాలి, ఏ కేసులో వెన్ టు యూస్ ఫర్ లూప్, చెప్పండి ఏ కేసులో వైల్ లూప్ వాడాలి? మరి రెండు ఒకటే అయినప్పుడు రెండు ఎందుకు ఉన్నాయి, అవునా? సో రెండు ఉన్నప్పుడు ఏది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి చూద్దాం. ఓకే, సి వైల్ ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి అంటే, నువ్వు ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద పర్సన్, మా గద్వాల్ నుండి, ఓకే, ఫ్రమ్ గద్వాల్ టు నా వీళ్ళ హోమ్ టౌన్ నుండి హైదరాబాద్కి రావాలి నేను. ఓకే, ఫ్రమ్ మై హోమ్ టౌన్ టు హైదరాబాద్ రావాలి అంటే టోటల్ నాకు డిస్టెన్స్ తెలుసు. ఐ నో ద డిస్టెన్స్, ఐ నో ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఎంత? 0 kilometers, అవునా? మా స్టార్టింగ్ పాయింట్ ఇస్ ఆల్వేస్ 0 kilometers. సో హైదరాబాద్ రీచ్ అవ్వాలంటే ఎంత డిస్టెన్స్ ఉంది నాకు తెలుసు, 200 kilometers అని తెలుసు. సో ఇఫ్ యూ గో 200 kilometers యూ విల్ రీచ్ ది హైదరాబాద్. ఓకే, అంటే నాకు స్టార్టింగ్ పాయింట్ తెలుసు, అలాగే ఎండింగ్ డిస్టెన్స్ తెలుసు, స్టార్టింగ్ డిస్టెన్స్ అండ్ ఎండింగ్ డిస్టెన్స్.
స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండింగ్ పొజిషన్ తెలుసు. అప్పుడు ఏం వాడాలంటే ఫర్ లూప్ వాడాలి. వెన్ యూ నో స్టార్ట్ అండ్ ఎండ్ పొజిషన్స్, వెన్ యూ నో స్టార్ట్ అండ్ ఎండ్ పొజిషన్, స్టార్టింగ్ ఎక్కడో తెలుసు, ఎండింగ్ ఎక్కడో తెలుసు, అప్పుడు నువ్వు ఫర్ లూప్ వాడాలి. వైల్ లూప్ ఎప్పుడు వాడాలి అంటే యు నో స్టార్టింగ్ పాయింట్ బట్ యు నో ది ఎండ్, యూ డోంట్ నో ఎండింగ్ పాయింట్. Okay. So I think, so I will share one more link. Please check. Okay. I'm sharing one more link. Okay. So you hello. వినిపిస్తుంది ఇప్పుడు? ఓకే సార్. Yeah. సో యూజ్ వైల్ లూప్. ఎప్పుడు వైల్ లూప్ ఎప్పుడు వాడాలి అంటే ఎప్పుడైతే నీకు స్టార్ట్ పాయింట్ తెలుసో బట్ యూ డోంట్ నో ది ఎండ్ పొజిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఉన్నాడు, నువ్వు మీ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే మీ ఫ్రెండ్ రమ్మన్నాడు. ఓకే, నేను అయితే మీరు ఏం చేశారంటే మీరున్న పొజిషన్ జీరోనే కదా, అవునా? మీరున్న పొజిషన్ జీరోనే, కానీ ఆయనకు తెలియదు డిస్టెన్స్ ఎంత దూరం ఉందో మీ నుండి, మీకు తెలియదు ఆయన ఎంత డిస్టెన్స్ ఉన్నాడో ఆయనకు తెలియదు, మీకు తెలియదు. సో మరి ఎలా రీచ్ అవుతారు ఆయన దగ్గరికి? ఆయన ఒక కండిషన్ ఏం చెప్పిండంటే స్ట్రేట్ హైవే మీద, కన్సిడర్ దర్ ఇస్ అ స్ట్రేట్ హైవే, ఈ హైవే మీద ఎక్కడైతే నీకు కేఎఫ్సి కనిపిస్తుందో, అక్కడికి వచ్చాయని చెప్తాడు. సింపుల్. ఎక్కడైతే నీకు కేఎఫ్సి కనిపిస్తుందో అక్కడికి వచ్చాయని చెప్తాడు. సో మీరు ఏం చేస్తారు అప్పుడు? యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ పొజిషన్. నుండి స్టార్ట్ అవుతారు, పోతానే ఉంటారు కంటిన్యూస్గా, ఇవాళ ట్రావెలింగ్. ఓకే, బట్ సమ్ పొజిషన్ దగ్గర కండిషన్ ఏంది? ఇక్కడ ఆయన డిస్టెన్స్ చెప్పలేదు చూడండి, ఇక్కడ ఆయన డిస్టెన్స్ చెప్పలేదు 100 కిలోమీటర్స్ 200 చెప్పలేదు. ఆయన ఒక కండిషన్ చెప్పిండు. ఏం కండిషన్ చెప్పిండు? ఆ, నువ్వు వస్తూ ఉండు హైవే మీద, నీకు ఎక్కడైతే కేఎఫ్సి కనిపిస్తుందో అక్కడ ఆగిపో. ఎప్పుడైతే నీకు కేఎఫ్సి కనిపిస్తుందో అక్కడ ఆగిపో. సో వైల్, సో అందుకే కీవర్డ్ కూడా కదండి వైల్. వైల్ అనే కీవర్డ్ వాడారు అక్కడ. ఓకే, వైల్ యూసి కేఎఫ్సి. ఓకే, ఎప్పుడు కేఎఫ్సి కనిపించేంత వరకు నువ్వు వస్తూనే ఉండు. వన్స్ కేఎఫ్సి కనిపిస్తే అక్కడ ఆగిపో. స్టార్టింగ్ పొజిషన్ తెలుసు బట్ కేఎఫ్సి ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు, రైట్? ఫర్ లూప్ ఎప్పుడు వాడుతుంది? జీరో పొజిషన్ దగ్గర ఉంటే కరెక్ట్ 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేయి. ఈ హైవే మీద కరెక్ట్ 200 కిలోమీటర్స్ వచ్చావంటే మైల్లో వస్తుందని చెప్పాడు మీ ఫ్రెండ్. సో ఇది నువ్వేం చేస్తావు అప్పుడు? ఇమీడియట్గా స్టార్టింగ్ పొజిషన్ 0, ఎండింగ్ పొజిషన్ 200 పెట్టేస్తావు. సో యూ విల్ స్టార్ట్ ట్రావెలింగ్. ఎప్పుడైతే 200 కిలోమీటర్స్ కనిపిస్తుందో ఆగిపోతావు. యూ నో ద డిస్టెన్స్, ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తెలుసు, డిస్టెన్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. బట్ ఇక్కడ వైల్ లూప్ ఏంది? ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు మీ ఫ్రెండ్కి నీకు. సో యూ హ్యావ్ టు ట్రావెల్, కంటిన్యూస్లీ ట్రావెల్ అవుతూ సమ్ పొజిషన్ దగ్గర నువ్వేమైపోవాలి? యూ నీడ్ టు స్టాప్. అంటే ఆయన కండిషన్ ఏంది? ఏ కండిషన్ దగ్గర ఆగిపోవాలంటే వెన్ యూ సీ ది కేఎఫ్సి ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, అప్పటి వరకు రమ్మన్నప్పుడు మనం వైల్ లూప్ వాడాలి. సో ఫర్ లూప్ ఎప్పుడంటే యూ నో స్టార్ట్ అండ్ ఎండ్ పొజిషన్. సో దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. We will see tomorrow. Examples చూద్దాం, వీటికి ఎగ్జాంపుల్స్ ఏందో చూద్దాం. ఓకే, నౌ there is a two more statements called break and continue. Break and continue. So what is break and what is continue? See, బ్రేక్ అంటే ఓకే, మీ సిగ్నల్ పడితే మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ సిగ్నల్ పడితే మీరు ఏం చేస్తారు? బ్రేక్ చేసుకోండి, మీ బైక్ని బ్రేక్ మీ బైక్ బ్రేక్ అప్లై చేస్తారు కదా, రైట్? కొన్నిసార్లు ఏం చేస్తారు? సిగ్నల్ పడ్డా మీరు ఏం చేస్తారు? జంప్ చేస్తారా? దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూ. సింపుల్గా అంటే ఈ ఫర్ లూప్ వైల్ లూప్ని ఎప్పుడు ఏమన్నా మీరు బ్రేక్ యూస్ లూప్స్ అంటే ఏంది? ఒక పొజిషన్ నుండి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర రన్ అవుతూనే ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతూనే ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఇన్ ద మిడిల్, ఓకే, రన్ అయ్యే లూప్ నువ్వు బ్రేక్ చేసి బయటకు వచ్చేయాలి. ఓకే వెల్స్, ఇక్కడ ఐట్రేషన్ అని చెప్పా, గుర్తుందా? ఐట్రేషన్స్. ఓకే, టోటల్ ఇప్పుడు మనకి ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది? టోటల్ 10 టైమ్స్ 100 టైమ్స్ రన్ అవుతుంది. నాకు 100 టైమ్స్ వద్దు. ఎప్పుడైతే 5th హైడ్రేషన్ వస్తుందో, ఎప్పుడైతే 15th హైడ్రేషన్ రీచ్ అవుతుందో అప్పుడు ఈ లూప్ బ్రేక్ చేసేసి, ఈ లూప్ మళ్ళీ ఫర్దర్గా రన్ అవ్వద్దు, నాకు అక్కడ బ్రేక్ అయిపోవాలి అనుకున్నప్పుడు
అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ, ఎప్పుడైతే 20 ఐ ఈక్వల్ టు 20 అవుతుందో అప్పుడు ఈయనకి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయకు, 20 అనే వాల్యూ ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకు, ఆయనకి స్కిప్ చేయి, ఆయనకు మాత్రం దీన్ని స్కిప్ చేయి అని ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకే, సో ఎలా వాడాలి అంటే చూపిస్తా సింపుల్. సో ప్లస్ ప్లస్ వాడుకుందాం. ఓకే, సో బ్రేక్ ఎలా అంటే సపో నేను ఐ ఈక్వల్ టు 20 అన్నప్పుడు ఐ ఈక్వల్ టు 20, సో ఐ విల్ కామెంట్ దీస్ థింగ్స్. సో ఐ ఈక్వల్ టు 20, సో జే కదా. సో లూప్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను, అది నా రిక్వైర్మెంట్, ఎలా అన్నది నా ఇష్టం అది. సో రియల్ టైంలో కొన్ని సినారియోస్ వస్తాయి. ఓకే, ఆ సినారియోస్ ఓకే ఈ పర్టికులర్ కండిషన్ రీచ్ అయితే నువ్వు బ్రేక్ చేసేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఏ ఎంప్లాయీస్ ఆర్ స్టూడెంట్, ఎంప్లాయీస్ ఉన్నారు ఒక కంపెనీలో 100 ఎంప్లాయీస్ ఉన్నారు, అందులోనే సిఇఓ ఉన్నాడు, మేనేజర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఓకే, ఒక కలెక్షన్ ఉంది, ఒక అరే ఉంది. ఓకే, ఆ గ్రూప్ ఆఫ్ డేటా ఒక కలెక్షన్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం, అరేలో స్టోర్ చేసినాం. సో ఈ ఒక్కొక్క ఎంప్లాయీ మీద ఐటరేట్ అవుతూ ఒక్కొక్క ఎంప్లాయీ మీద ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆయన చెక్ చేస్తాం ఈయన సిఇఓ కాదా. ఈ ఎప్పుడైతే సిఇఓ ఫైండ్ అవుతుందో, ఎప్పుడైతే నువ్వు సిఇఓ వచ్చిందో ఆయన నేమ్ వచ్చి దొరికిందో, సిఇఓ ఆబ్జెక్ట్ దొరికిందో అప్పుడు ఇమీడియట్గా బ్రేక్ చేసేసాయి. ఓకే, సో లైక్ మీ క్లాస్లోనే 100 స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్లో ఎప్పుడైతే టాపర్ లైక్ యువర్ ఐటరేటింగ్ ఓవర్ ఈచ్ పర్సన్, ఒక్కొక్క స్టూడెంట్ పైన నువ్వు స్టూడెంట్ని తీసుకుంటున్నావు. ఓకే, అడుగుతున్నావు నువ్వు టాప్ నీ నీ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నావు. ఓకే, సో వాటి సమ్ ర్యాండంగా 20 చెప్పాడు. ఓకే, ఇంకొక అబ్బాయి వచ్చాడు 10 అని చెప్పాడు, 4 అని చెప్పాడు, 3 అని చెప్పాడు. ఎప్పుడైతే 1 ర్యాంక్ వస్తుందో సో నీకు అప్పుడు టాపర్ దొరికినట్టే కదా. సో ఇమీడియట్లీ బ్రేక్ దట్లు, నీ చేసే పని ఆపేసేస్తావు. సో ద సేమ్ వే నాకు ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 20 అవుతుందో, ఆ జే ఈక్వలెంట్ సో జే ఈక్వలెంట్ 20 అవుతుందో అప్పుడు నాకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు, నాకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఎన్నిసార్లు రన్ అవుతుంది చూడండి. ఇఫ్ సీ ద అవుట్పుట్ 21 2 3 జే ఈక్వలెంట్ 1 అయినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. జే ఈక్వలెంట్ అప్పుడు సాటిస్ఫై అవ్వదంటే ఈ కోడ్ రన్ అవుతుంది. జే ఈక్వలెంట్ 2 3 4 5 6 7 8 9 అప్ టు 19. ఎప్పుడైతే జే 20 అవుతుందో, జే ఈక్వల్ టు 20 అయినప్పుడు ఏముంది, ఈ కండిషన్ ట్రూ అయింది. అప్పుడు ఇమీడియట్గా ఏమైంది చెప్పండి, బ్రేక్, మీనింగ్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ లూప్. ఈ లూప్ నుండి ఇంకా ఫర్దర్గా ఈ లూప్ రన్ అవ్వదు, యు ఆర్ కంప్లీట్లీ బ్రేకింగ్ దట్ లూప్, లూప్నే బ్రేక్ చేసేస్తున్నావు. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ చూడండి 19 తర్వాత ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఇది బ్రేక్ అయిపోయింది, ఇది బ్రేక్ అయ్యి ఓకే దిస్ ఇస్ బ్రేక్ అండ్ ఈ బయటకు వచ్చేసి ఇది రన్ అవుతుంది. ఫర్ లూప్ నుండి బయటకు వచ్చేసింది, ఈ ఫర్ లూప్ నుండి బయటకు వచ్చి ఇది ప్రింట్ అయిపోయింది. ఓకే, యూజ్ ద బ్రేక్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ద లూప్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఓకే, ఒక కండిషన్ ప్రకారంగా లూప్ని బ్రేక్ చేయాలి అనుకోండి, బ్రేక్ చేస్తే ఫర్దర్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. రిమెంబర్, వన్స్ యూ బ్రేక్ దిస్, ఓకే వన్స్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఈ ఈ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నీకు ఎటువంటి ఈ లూప్ మళ్ళీ కంటిన్యూ అవ్వదు, ఓన్లీ 19 టైమ్స్ మాత్రమే రన్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ 19 టైమ్స్ మాత్రమే రన్ అవుతుంది. ఇప్పుడు 50 పెట్టా, ఇప్పుడు 49 టైమ్స్, 50కి వచ్చినప్పుడు 50 టైమ్స్ రన్ అవుతుంది, 50 టైమ్స్ వచ్చినప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది. 50 అనేది ప్రింట్ అవ్వచ్చు చూడండి ఇక్కడ, ఓన్లీ 49 వరకే ప్రింట్ అవుతుంది. సో బ్రేక్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్గా ఈ కండిషన్ సాటిస్ఫై కంప్లీట్గా బ్రేక్ చేసేస్తుంది, ఇంకా లూప్ మళ్ళీ ఫర్దర్గా రన్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ 51 52 53కి రన్ అవ్వదు, ఆ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది, లూప్ విల్ బి ఎగ్జిటెడ్. ఓకే, బట్ ఇఫ్ యూ యూస్ కంటిన్యూ హియర్, కంటిన్యూ అన్నప్పుడు ఏమొస్తుంది చూడండి అవుట్పుట్, సి 1 2 3 4 5. ఓకే, ఇఫ్ యూ సి అబ్జర్వ్ 100 కూడా వచ్చింది. సో మరి కంటిన్యూ యూజ్ అయింది అంటే ఎప్పుడైతే జే ఈక్వల్ టు 50 అయ్యిందో అప్పుడు ఏమైంది చూడండి, సో యూ డోంట్ సీ ద అవుట్పుట్, 50కి అవుట్పుట్ రాలేదు ఎందుకు, ఇక్కడ ఏమైందంటే ఈ లైన్ రన్ అవ్వాలి కదా, సే ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ టు రన్ దిస్ లైన్ రైట్. సో ఇప్పుడు జే ఈక్వల్ టు 1 అన్నప్పుడు, జే ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఈ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఈ కండిషన్ విఫ్ బ్లాక్ ఫెయిల్ అయింది, ఇది ప్రింట్ అయింది. జే ఈక్వల్ టు 2, ఇది ఫెయిల్డ్, ఇది ఫెయిల్ అయింది, అగైన్ దిస్ లైన్ ఇస్ ప్రింటెడ్. 3 4 5 6 ఇలా ఇది అంతా ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే 50కి వచ్చిందో
ఎప్పుడైతే 50కి వచ్చిందో ఓకే ఇమీడియట్గా ఏమని చెప్పండి ఏమనుంది సో ఈ కంటిన్యూ అనే కీవర్డ్ ఎగ్జిట్ అవుతుంది కదా కంటిన్యూ అన్నప్పుడు ఈ కింద ఉన్న కోడ్ని రన్ చేయదు స్కిప్ చేస్తుంది వై వీ హ్యావ్ టు యూస్ దిస్ స్కిప్ ఈ పర్టికులర్ కండిషన్ ప్రకారంగా బేస్డ్ ఆన్ సమ్ పర్టికులర్ కండిషన్ ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ యూ క్యాన్ యూస్ ది కంటిన్యూ కీవర్డ్ ఏదైనా కోడ్ని ఓకే ఏదైనా కోడ్ని నువ్వు పర్టికులర్ కండిషన్ ప్రకారంగా స్కిప్ చేయాలి అనుకుంటున్నావు ఓకే అప్పుడు మనం వాడాల్సింది కంటిన్యూ కీవర్డ్ okay so what is the continue keyword if you want to skip okay the code execution based on some condition so then you have to use the continue see ఆ కంటిన్యూ అంటే ఈ 50కి ఒకటే ప్రింట్ 50కి ఒకటే స్కిప్ అయింది చూడండి 50 తర్వాత మళ్ళీ 51 52 53 54 100 వరకు వచ్చింది బట్ బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఏమైంది చెప్పండి మనం బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఏమైంది 50 50 తర్వాత రన్ అయిందా బ్రేక్ యూజ్ చేసినప్పుడు సీదా అబ్జర్వ్ సీదా డిఫరెన్స్ 50 తర్వాత రన్ అవ్వలేదు ఇంకా కంప్లీట్గా అయిపోయింది లూపే అయిపోయింది బట్ కంటిన్యూ ఏం చేస్తుంది ఆ ఒక్క ఐటరేషన్కి 50th ఐటరేషన్కి మాత్రం ఈ కోడ్ రన్ అవ్వదు మిగతాది మళ్ళీ యాస్టిస్ ఇప్పుడు మళ్ళీ ఎవ్రీథింగ్ యాస్టిస్ మళ్ళీ 59 52 53 ఎవ్రీథింగ్ కంటిన్యూ అయిపోయింది ఓకే సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూ అండ్ బ్రేక్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్గా లూప్ బ్రేక్ చేసి బయటకు వచ్చేస్తుంది వేర్ స్కిప్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ స్కిప్ పర్టికులర్ ఈ కంటిన్యూ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే పర్టికులర్ ఐటరేషన్ని దగ్గర ఏదైనా కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ది కంటిన్యూ కీవర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు ఓకే అప్రైజల్ టైం శాలరీ హైక్ టైం ఓకే అప్పుడు 100 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ సారీ 100 ఎంప్లాయీస్ ఉన్నారు 100 ఎంప్లాయీస్లో వాళ్ళ ఒక కండిషన్ ఏంటంటే అందరినీ ఐటరేట్ అవుతారు ఒక్కొక్క ఐటరేట్ అవుతూ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లెస్ దాన్ 1 ఇయర్ ఉంటుందో వాళ్ళ అప్రైజల్కి ఎలిజిబుల్ కాదు సో ఇది అప్రైజల్ కోడ్ అనుకోండి ఇది అప్రైజల్ కోడ్ వాళ్ళ శాలరీ 10% ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం సో ఎప్పుడైతే ఇక కండిషన్ ఏంటి రాస్తుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఎవరిదైతే ఎక్స్పీరియన్స్ లెస్ దాన్ 1 అవుతుందో వాళ్ళకి మనము అప్రైజల్ ఇవ్వద్దు సో ఈ కోడ్ రన్ అవ్వద్దు సో అప్పుడు ఏం చేయాలి మనము కంటిన్యూ అనే కీవర్డ్ వాడాలి యూ హ్యావ్ టు స్కిప్ ఓకే యూ హ్యావ్ టు స్కిప్ ఫర్ దట్ పర్టికులర్ ఐటరేషన్ సో దెన్ యూస్ ది కంటిన్యూ కీవర్డ్ సో ఒకవేళ సిఇఓ ఇందాక చెప్పా కదా స్టూడెంట్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడిని అందరినీ 1 బై 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు ఏం గ్యారంటీ లేదు సో అని ర్యాండమ్గా కూర్చుంటాడు సో మీ సార్ ఏం చేస్తాడు ర్యాండమ్గా 1 బై 1 పర్సన్ లేపి ర్యాంక్ ఎంత అని అడుగుతాడు ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంక్ అబ్బాయి కలుపుతాడో దొరుకుతాడో అప్పుడు ఆపేస్తాడు ఇంకా నెక్స్ట్ ఆ సర్చింగ్ ఆపేస్తాడు సో యూస్ ది కంటిన్యూ అండ్ బ్రేక్ స్టేట్మెంట్స్ సో వన్ మోర్ థింగ్ కంటిన్యూ అండ్ బ్రేక్ డైరెక్ట్ రాయకూడదు ఇలా వితౌట్ కండిషన్ డోంట్ యూస్ కంటిన్యూ ఓకే విత్ ఇన్ ద ఇఫ్ బ్లాక్ ఆర్ ఎల్స్ సో వీటిలోనే మనము రన్ చేయాలి కండిషన్ స్టేట్మెంట్స్లోనే కంటిన్యూ అనే కీవర్డ్ వాడాలి బ్రేక్ అయినా సరే కంటిన్యూ అయినా సరే ఓకే అది కూడా ఈ కంటిన్యూ బ్రేక్ అనేది ఓన్లీ లూప్స్కి మాత్రమే వర్క్ అవుతుంది ఏదైనా రన్ అయ్యేదానికి బ్రేక్ వేస్తాం అవునా చిన్న సేమ్ రన్ అయ్యేదానికి కదా లూప్ అనేది రన్ అవుతుంటుంది కాబట్టి దానికి బ్రేక్స్ వేయొచ్చు దాన్ని స్కిప్ చేయొచ్చు సో వీ హ్యావ్ టు యూస్ కంటిన్యూ ఆర్ బ్రేక్ ఫర్ లూప్స్ ఓన్లీ వైల్ లూప్ అయినా ఓకే డూ వైల్ లూప్ అయినా ఆర్ ఎల్స్ ఫర్ లూప్ వీటికి మాత్రమే నువ్వు ఈ కంటిన్యూ బ్రేక్ స్టేట్మెంట్స్ వాడాలి ఓకే యా సో ఇవాళ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే